హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్వామీజీ రఘురామిక బతకడని చెప్పడంతో అంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఈయన మీ ప్రేమను పొందాలని గట్టిగా ఆరాటపడుతున్నారు. అందుకే ఈయన గుండె ఇంకా ఆగిపోకుండా ఉంది. మీరు ఒక్కొక్కరిగా వచ్చి ఆయన చెవిలో ఆయన బతకాలని మీరు ఎంతలో కోరుకుంటున్నారో చెప్పండి. చావు పిలుపుని జయించి ఆయన మళ్ళీ బతికి రావచ్చు. మీ ప్రయత్నం ఫలించవచ్చు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఒక్కొక్కరిగా వచ్చి రఘురామ్ చెవిలో చెబుతూ పిలుస్తూ ఉంటారు. ఇక రఘురామ్ తల్లి మొదటగా రఘురామ్ దగ్గరికి వచ్చి, ఒరే రఘురామ్, నేను ఈ పరిస్థితుల్లో చూడటానికరా నేను ఇంకా బతికుంది, ఒక్కసారి నా కోసం లేచిరా నాన్న అని చెప్పి ఇక అలా ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి, నాన్న, మమ్మల్ని అందరినీ వదిలి నువ్వు ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఎప్పుడూ కూడా నా పెళ్లి చూడాలి, నా పిల్లల్ని ఎత్తుకోవాలని అంటూ ఉంటారు కదా, మరి మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే నా పెళ్ళి ఎవరు జరిపిస్తారు, నా పిల్లలతో ఎవరు ఆడుకుంటారని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ అంటూ ఉంటుంది. తర్వాత జానకి రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ, ఏవండి, ఎప్పుడు కూడా జానకి జానకి అని అంటూ ఉంటారు. ఈ రఘురామ్ లేనిదే జానకి లేదు, మీకేమైనా అయితే నేను కూడా బతకనండి అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత శివరాం రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ, అన్నయ్య, ఎప్పుడు కూడా నువ్వు రాముడువని నేను లక్ష్మణుడిని అంటావు కదా, మరి రాముడు లేనిది లక్ష్మణుడు ఎలా ఉంటాడు అన్నయ్య? నీకేదైనా జరిగితే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శ్రీను ఏడుస్తూ, మామయ్య, నేను పుట్టిన దగ్గర నుండి నువ్వే నన్ను భుజాల మీద మోస్తూ నాకు ఈ ప్రపంచాన్ని చూపించావు, అటువంటిది ఈరోజు నువ్వు మమ్మల్ని విడిచి ఎలా వెళ్ళిపోతావు మామయ్య అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా ఒక్కొక్కరిగా రఘురామ్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటే ఊరి జనం అందరూ కూడా ఎలాగైనా సరే ఊరందరికీ మంచి చేసే రఘురామయ్య గారు బతకాలని దేవుణ్ణి వేడుకుందామని చెప్పి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక స్వామీజీ ఆయన ప్రయత్నమైనా చేస్తూ ఉంటారు. ఇంతలో ఆద్య పరిగెత్తుకుంటూ పుట్టమన్ను తీసుకుని అక్కడికి వస్తుంది. ప్రాణాలకు తెగించి పుట్టమన్ను తీసుకుని వచ్చావా తల్లి అని జానకి అడుగుతూ ఉంటే అప్పుడు ఆద్య, అవును పెద్దమ్మ, పెద్దనాన్న నా కోసమే కదా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు, అందుకే ఎలాగైనా సరే పెద్దనాన్న బతకాలని నేను పుట్టమన్ను తీసుకుని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, చాలా కష్టపడి పుట్టమన్ను తీసుకువచ్చావు తల్లి, పెద్ద సాహసమే చేశావు, నీ సాహసం వృధాగా పోదు, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక ఆ మన్నుని చేత్తో పట్టుకుని, నీలకంఠ, నువ్వే ఈయనలో ఉన్న విషయాన్నంతా కూడా తీసేసుకుని ఈయన ప్రాణాలు కాపాడాలి, ఈయన కోసం ఊరే ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక అలా ఆ మన్నుతో రఘురామ్కి స్వామీజీ బొట్టు పెడతారు. నువ్వు కూడా వచ్చి ఆయన చెవిలో ఒకసారి చెప్పు తల్లి అని స్వామీజీ చెప్పడంతో ఇక ఆద్య రఘురామ్ చెవి దగ్గరికి వచ్చి, పెద్దనాన్న, మన కోసం మనం బతకడం బతుకు కాదు, నలుగురు కోసం బతకడమే బతుకు అని అంటూ ఉంటారు కదా, మరి మీకోసం ఇంతమందిని ఎదురు చూస్తున్నాము, దయచేసి మా కోసం లేవండి పెద్దనాన్న, మీకు ఏదైనా జరిగితే మేమంతా కూడా మీతో పాటే వచ్చేస్తాం అని చెప్పి ఆద్య అలా ఏడుస్తూ అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి రఘురాంలో చలనం మొదలవుతుంది. ఇక స్వామీజీ పసరు మందు తీసుకువచ్చి రఘురాం నోటిలో పొయ్యగానే రఘురాం విషాన్నంతా కూడా కక్కేస్తాడు. ఇక నాగదేవత ఆశీర్వదించి పుట్టలోకి వెళ్ళిపోతుంది. అలా నాగదేవత ఆశీర్వాదంతో రఘురాం తిరిగి బతుకుతాడు. రఘురాం స్పృహలోకి వచ్చిన తర్వాత పూజ ఆగిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీను, మీరు హోమం గురించి ఆలోచిస్తున్నారు మామయ్య, కానీ మీరు చచ్చి బతికారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి, అవునండి, మన ఆద్యని మిమ్మల్ని బ్రతికించింది, మిమ్మల్ని బతికించుకోవడం కోసం ఆద్య చాలా పెద్ద సాహసం చేసిందంటూ పుట్ట దగ్గరికి వెళ్ళి మన్ను తీసుకొచ్చిన విషయాన్ని జానకి రఘురామ్కి చెబుతుంది. దాంతో రఘురామ్ ఆద్యను చూసి సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత స్వామీజీ, ఈయన ప్రాణాలకు ఇక ఏ ముప్పు లేదు తల్లి, ఆయనను మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, నీ బాధ చూడలేక ఆ దేవుడు ఈయన ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడని చెప్పి స్వామీజీ అనడంతో ఇక అంతా కూడా రఘురామ్ని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఊరు జనం అంతా కూడా రఘురామ్ బతికాడని చెప్పి సంతోషపడిపోతూ రఘురామ్ దగ్గరికి వస్తారు. అమెరికా నుండి వచ్చిన ఆద్య అమ్మగారు రఘురామ్ అయ్య గారి కోసం ఎంతో సాహసం చేసింది, అందుకే అమ్మగారిని పల్లకిలో ఊరేగించాలని చెప్పి అంటూ ఉంటే, అయ్యో నాకు ఇలాంటివన్నీ వద్దు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. మా సంతోషం కోసం దయచేసి
పల్లకిలో కూర్చోండి అమ్మగారు అని చెప్పి ఊరి జనం అంతా కూడా అంటూ ఉంటారు. ఇక రఘురామ్ కూడా కూర్చో అమ్మ ఆద్య అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆద్య పల్లకిలో కూర్చుంటుంది. ఇక ఊరి జనం అంతా కూడా అలా ఆద్యకు జేజేలు కొడుతూ పల్లకిలో ఊరేగిస్తూ ఉంటారు. మొత్తానికి అలా ఆద్య చేసిన సాహసం వల్ల రఘురామ్ అయితే తిరిగి బతుకుతాడు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.